సార్, ఐఎమ్ ప్రెగ్నెంట్. నేను మ్యాటర్నిటీ లీవ్ కోసం అప్లై చేశాను. పెయిడ్ లీవ్ ఇవ్వడం మా కంపెనీ పాలసీలో నాకు లేదు. పెయిడ్ మ్యాటర్నిటీ లీవ్ హక్కు ఉంది. మేము పే చేయలేం. చట్టపరమైన హక్కు. నేను లేబర్ కమిషన్ కు నేను అడ్వకేట్ లావణ్య రాణి. మీకు తెలుసా, ఏదైనా ఆర్గనైజేషన్ లేదా కంపెనీ 10 మంది కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు అక్కడ పనిచేసే ఆడవారికి పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాల్సిందే. అది వారి కాన్స్టిట్యూషనల్ రైట్. వారి డెలివరీ కంటే 8 వారాలు ముందు మరియు డెలివరీ అయ్యాక 16 వారాలు మరియు మిస్క్యారేజ్కి 6 వారాలు, 3 నెలల కంటే చిన్న పిల్లలని అడాప్ట్ చేసుకుంటే వారికి 12 వారాలు పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందే. ఇలా చేయని పక్షంలో ఎంప్లాయర్కి 5,000 ఫైన్ మరియు 3 నెలల నుండి సంవత్సరం వరకు జైలు శిక్ష పడవచ్చు. ఒకవేళ ఆమెని జాబులో నుండి తొలగించేస్తే తను లీగల్ నోటీస్ పంపవచ్చు, లేదంటే లేబర్ కమిషనర్ దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ సమాధాన్ అని గవర్నమెంట్ పోర్టల్లో ఆన్లైన్ కంప్లైంట్ చేయవచ్చు. కానీ వీటికి కొన్ని షరతులు వర్తిస్తాయి. అవి ఏంటి అంటే, తను ఆ ఆర్గనైజేషన్లో తన ప్రెగ్నెన్సీ కంటే ముందు 12 నెలల లోపు 80 రోజులు అక్కడ పనిచేసి ఉండాలి. తన ప్రెగ్నెన్సీ, డెలివరీ మరియు పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఈ విషయాలు ఆర్గనైజేషన్కి ఒక నోటీసు లేదా లెటర్ ద్వారా చెప్పి ఉండాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.